చేరికలతో జోరు మీదున్న జనసేన పార్టీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జనసేన పార్టీలోకి ఎంటర్ అవ్వడంతో జనసేన రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన చేరితే మాజీ ఎమ్మెల్యే వర్గంగా నేతలు విడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిని మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వర్గపోరు ఎఫెక్ట్తో జిల్లా జనసేన అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుందనే ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాల్లోని నేతలు ఎవరికి వారు తమకే పదవి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో అసలు హైకమాండ్ లెక్క ఎలా ఉందనేది సస్పెన్స్గా మారింది. బండ్లు ఓడలవడం, ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో అన్నట్లుగా అనిపించింది మొన్నటి ఎన్నికల్లో పార్టీల పరిస్థితి. ఎన్నికల ముందు వరకు జనసేన పార్టీని కొన్ని పార్టీల వారు లైట్ తీసుకున్నారు. ఆ పార్టీది ఏముందిలే అనుకున్న వారికి మొన్నటి ఎన్నికల్లో తన స్టైల్లో సమాధానమిచ్చింది జనసేన పార్టీ. దీంతో ఇప్పుడు జనసేన పార్టీలో చేరడంతో పాటు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. అందుకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన రాజకీయ నేతలు ఒక్కరొక్కరుగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరగా ఆయనతో పాటు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్తో పాటు మరికొందరు వైసీపీ నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి మార్పులు చేర్పుల దిశగా అధినాయకత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి మార్పు జరగబోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంతో జిల్లా జనసేన పగ్గాలు ఎవరికి దక్కనున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాధ్యక్షుడు మార్పు జరుగుతుందనే ప్రచారంతో ఆ పదవి రేసులో పలువురి నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్ పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడంతో అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ కంది రవిశంకర్ తో పాటు కొంత క్యాడర్ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైపు ఉండగా జనసేన జిల్లా జనసేన ప్రచార కార్యదర్శిగా ఉన్న జడబాల నాగేంద్ర యాదవ్ మరికొంత క్యాడర్ బాలినేనికి జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జనసేన అధ్యక్షుడిని మారుస్తారని వస్తున్న ప్రచారంతో ఈ రెండు వర్గాల్లోని నేతలు ఎవరికి వారు తమకే జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న కందిర రవిశంకర్ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. వ్యాపారవేత్తగా పొలిటికల్ రిలేషన్స్ ఉన్న కంది రవిశంకర్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడు. ఆయనకు జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు దక్కవచ్చన్న టాక్ జిల్లా జనసేన పార్టీలో బలంగానే వినిపిస్తుంది. జనసేన పార్టీలోకి బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు ప్రస్తుత జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్లతో రవిశంకర్ సన్నిహితంగా ఉంటున్నారు. రవిశంకర్ కు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతిస్తూ ఆయనకు జిల్లా జనసేన బాధ్యతలు దక్కేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జిల్లా జనసేన బాధ్యతలు ఇస్తే అందర్నీ కలుపుకొని వెళ్తూ జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానని రవిశంకర్ ప్రచారం చేసుకుంటున్నారు. కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతుతో పాటు జనసేన ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మద్దతు కూడా తనకే ఉందని, తనకే పార్టీ పగ్గాలు అప్పజెప్తారని రవిశంకర్ ధీమాగా కనిపిస్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన వర్గానికి చెందిన వారికి జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పై ఉన్న వ్యతిరేకతతో ఉన్న జనసేన క్యాడర్ ఇటీవల పార్టీలో చేరిన బాలినేనికి జై కొడుతున్నారు. ఈసారి తమకే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆ వర్గీయులు పట్టుబడుతున్నారట. బాలినేని జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు సపోర్టుగా ఉంటున్నారు జిల్లా జనసేన ప్రచార కార్యదర్శిగా ఉన్న జడబాల నాగేంద్ర యాదవ్. ఇప్పుడు బాలినేని వర్గం నుంచి ఆయన పేరు ఫోకస్ అవుతుంది. గతంలో
టీడీపీ, వైసీపీలో పనిచేసిన బాల నాగేంద్ర తర్వాత జనసేనలో చేరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో టీడీపీ, వైసీపీలో పనిచేసిన బాల నాగేంద్ర తర్వాత జనసేనలో చేరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో డొక్కా సీతమ్మ పేరిట ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. బాలినేని ఆశీస్సులతో పాటు బీసీ కోటాలో జిల్లా అధ్యక్ష పదవి తనకు పక్కా అనే భరోసాతో బాల నాగేంద్ర ఉన్నారు. జనసేన ప్రకాశం జిల్లా బాధ్యతల విషయంలో కాపు, బీసీ ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. కాపు సామాజిక వర్గం నుంచి కంది రవిశంకర్, బీసీ సామాజిక వర్గం నుంచి జడ బాల నాగేంద్ర జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. పదవి విషయంలో రెండు వర్గాలకు చెందిన నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటుండగా మరి హైకమాండ్ లెక్క ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.